నేను ఈ వీడియోలో ఏదైనా పాయింట్ మాడే ముందు మనందరం కలిసి ఒక వీడియో చూడాలి. నేను కూడా చాలా రెస్పాన్సిబుల్గా గీత దాటకుండా ఇంట్రెస్టింగ్ కామెంటరీ చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో మీద. ఆ వీడియోలో అటు భారత ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారు, ఇటు పుతిన్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఏదో మాడుకుంటున్నారు. అటు నుంచి మన షీ జిన్పింగ్ గారు వచ్చారు. ఆయన రాగానే ముగ్గురు ఏదో డిస్కషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు అక్కడ ఏం మాడుకున్నారు మనకు తెలియదు, కానీ వీళ్ళ ముగ్గురికి ఉండే ముగ్గురు ట్రాన్స్లేటర్స్ వీళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడుకున్న మాటల్ని, వేసిన జోక్స్ని అనువదించి ఒకరికొకరు ఎక్స్ప్లెయిన్ చేసి నవ్వుకొని డిస్పర్స్ అయిపోయే టైంలో మోదీ గారు పుతిన్ గారు హిట్ వచ్చేస్తుంటే అక్కడ మన ఆపాక్ కరివేపాక్ షేబాజ్ షరీఫ్ ఉన్నాడు. అక్కడ చేతులు కొంచెం ఇలా జోడించుకొని అప్పటిదాకా ఆయన అక్కడ ఉన్నారనే విషయం మనకు తెలియదు. ఇదంతా డిస్కషన్, ఈ జోక్లు ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఆయన ఒక స్టోన్ త్రో డిస్టెన్స్ లో ఉన్నాడు. ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆయనతో ఎవరు మాట్లాడట్లేదు. ఏం మాడతారు చెప్పండి? ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే ఎక్కడ కింద రుమాలు వేసి ఏ డబ్బులు ఎలా అడిగేస్తాడని ఒక చిన్న భయం వాళ్ళకి. సో న్యాచురల్ గా హీస్ లెఫ్ట్ అలోన్. బట్ ఇక్కడ అది కాదు ఇంపార్టెంట్ మ్యాటర్. ఆయన ఒక నికాసైన వైవిధ్యభరితమైన ఎక్స్ప్రెషన్ పెట్టాడు. ఆయన చూడగానే చార్లీ చాప్లిన్ మళ్ళీ పుట్టాడేమో అనిపించింది. నేను చెప్తున్నాను కదా, ఇవాళ ట్రైన్ యాక్టర్స్ అక్కడ పెట్టినా కూడా ఈ సీన్ ఇది అని అద్భుతమైన డైరెక్టర్ డైరెక్ట్ చేసినా కూడా ఒక సీన్ ఇలా కన్సిడర్ చేయడం సినిమాల వల్ల కూడా కాదని నా అభిప్రాయం. అందుకని అన్నాను కదా, దిస్ ఇస్ సినిమా మూమెంట్. ఇది నేను లోపల నుంచి అనిపించిన మాట ఒకటి చెప్పేస్తున్నాను. నేను 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ట్రంప్ గారు కుర్చీ ఎక్కి కూర్చోక ముందు వీళ్ళందరూ కలుస్తారంటే ఎక్కడో కొద్దిగా నమ్మే వాళ్ళేమో. మోదీ గారు, షీ జిన్పింగ్ గారు కలిశారు. 2024లో కలిసారు, 3లో కలిసారు, 2లో కలిసారు. కానీ కాలేజ్ ఫ్రెండ్స్ లో వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. ఆర్ఐసి ఫార్మేషన్ ఒక పాత్ ఒకటి ఫామ్ అవుతుంది. రష్యా, ఇండియా, చైనా ఈ ముగ్గురు కలిసి ఒక బ్లాక్ ఫామ్ అయితే అమెరికాకి నైట్ మేర్. అది రాత్రి పగలు కళ్ళు వస్తాయి వాళ్ళకి. అలాంటి బ్లాక్ ఒకటి ఫామ్ అవుతుంది అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఈ ఫ్రెండ్షిప్ కి కర్త, కర్మ, క్రియ ఎవరు నమ్మినా నమ్మకపోయినా డొనాల్డ్ ట్రంప్ గారు కాబట్టి ఆయన ఈ 2 మూమెంట్స్ ని క్రియేట్ చేసినందుకు, ఒకటి మోదీ గారు, పుతిన్ గారు, షీ జిన్పింగ్ గారు కలిసి మాట్లాడుకోవడం, నవ్వుకోవడం ఆహ్లాదంగా. రెండోది పుతిన్ గారు, మోదీ గారు మాట్లాడుకుంటూ అటువైపు చూడొద్దు, అసలు అక్కడ ఎవరు లేరు, గాడ్ ఉన్నా కూడా కొద్దిగా ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాళ్ళేమో. కానీ ఒక ఆబ్జెక్ట్ కి, ఆర్కిటెక్చర్ కి ఇచ్చిన రెస్పెక్ట్ కూడా షేబాజ్ షరీఫ్ అనే మనిషికి ఇవ్వకపోవడం, అది మన కెమెరాలో క్యాప్చర్ అవ్వడం, ఇదంతా యాదృచ్ఛికం, దైవ నిర్ణయం నాకు తెలియదు. కానీ ఈ 2 మూమెంట్స్ క్రియేట్ చేసినందుకు మాత్రం వెంటనే డొనాల్డ్ ట్రంప్ గారికి అదేంటది మన నోబెల్ ప్రైజ్ ఇచ్చేయండి. హ్యాపీగా మీరు స్టేజ్ ఎక్కించి మరీ ఇవ్వాలి. ఒక పీస్, ట్రాంక్విలిటీ, ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసినందుకు. ఎవరికి? భారతదేశానికి, చైనాకి, రష్యాకి. ఈ విషయాన్ని నేను ఒప్పేసుకొని క్రెడిట్ కార్డ్ తీసుకుంటాడు ఆయన, అలాంటి వ్యక్తే. బట్ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనం 2 ఇంపార్టెంట్ గ్లోబల్ ఈవెంట్స్ గురించి వాళ్ళు మాట్లాడదాం. అఫ్ కోర్స్ అక్కడ ఎస్సీఓలో ఏం జరుగుతుంది, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కూడా ఒక ప్రెస్ మీట్ ఒకటి బయటకు వచ్చింది. అక్కడ ఏం మాట్లాడుకున్నారు, ఏం జరిగింది అని చెప్పి అఫీషియల్ గా మనకు కొంచెం డాక్యుమెంటేషన్ బయటకు వచ్చింది. అదంతా విడమర్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ దాంతోపాటు నేను మాట చాలా క్లియర్ గా చెప్పా, అమెరికాకి కొంచెం లోపల అజీర్తి పెరుగుతుంది, ఏదో ఒకటి మాట్లాడుతుంది అని. ఇవాళ అలాగే బయటకు వచ్చి మాట్లాడింది. రష్యన్ క్రూడ్ ఆయిల్ భారతదేశంలోని బ్రాహ్మణులు వాడేస్తున్నారు, భారతదేశం కూడా తిరగబడాలి, అందరూ ప్రాఫిట్ అవ్వట్లేదు అని చెప్పి ఒక బుర్రతక్కువ స్టేట్మెంట్ అమెరికా నుంచి ఒక వ్యక్తి ఇచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. గత 2-3 రోజులుగా మన నోట్లో నానుతున్న వ్యక్తే పీటర్ నవారో. ఏం లేదు, గ్లోబల్ ప్రెస్ చూపు భారతదేశం మీద పడకూడదు, ఆ ఎస్సీయూలో ఇండియా ఏం మాడుతుందో తెలియకూడదు, సో దాన్ని డైవర్ట్ చేయాలి, ఏదో ఒకటి మాడాలి, నోటికి ఏది వస్తే అది. దాని వెనక అమెరికాకు ఉండే ఉద్దేశం కూడా ఇవాళ వీడియోలో మనం మాడదాం. ఇవాళ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, బయట ఆప్టిక్స్ బాగున్నాయి, అందరం కలిసి నవ్వుకుంటున్నారు, సరదాగా ఉంది. ఆర్ఐసి ఫార్మేషన్ గురించి ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ఇట్స్ ఇంపార్టెంట్. కానీ అవతల ఉండే చైనా. ఇవాళకి కూడా యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియాకు ఒక పర్మనెంట్ మెంబర్షిప్ లేదంటే అక్కడ చైనా చేస్తున్న లాబింగ్ దానికి కారణం. అండ్ ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూడా దాని పేరు మనకు చెప్తున్నట్టే చైనీస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ముందు పెట్టుకుని ఉంది. భారతదేశాన్ని ఎప్పుడు చైనా కన్నా ముందు పెట్టదు. అలాంటప్పుడు మన గేమ్ చాలా జాగ్రత్తగా ఆడాలి. చాణక్య నీతిలో మన సివిలైజేషనల్ స్టేట్ నేర్చుకున్న విద్యను ప్రదర్శించాలి. ఈ కీ పాయింట్స్ మీద మనం కేటగారికల్ గా డిస్కస్ చేద్దాం, 1 by 1. ఇది మనం తెలుసుకోవడం మన భారతీయులుగా మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ డిస్కస్ చేస్తాం, ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ కూడా అందరికీ అర్థమయ్యే భాషలో, ఎటువంటి కాంప్లికేటెడ్ టాపిక్ నేను ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాను. మీరు చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల చాలా మంది కొత్త వాళ్ళు కూడా రీచ్ అవుతుంది. ఎంటర్టైనింగ్ గా అట్ ద సేమ్ టైం వాల్యూ యాడ్ చేసేలా మన కాంటెంట్ ఉంటుంది. అలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే, నేను వీడియో రోజు పెట్టిన మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా అసలు కాంటెక్స్ట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా, ఇవాళ మన మోదీ గారు టియాన్జింగ్ లో ఉన్నారు. భారతదేశం ఎస్సీఓలో పార్టిసిపేట్ చేస్తుంది. ఇట్స్ అ వెరీ బిగ్ సమిట్. ఇన్ఫాక్ట్ ఎస్సీఓ హిస్టరీలోనే ఇంతమంది డిగ్నిటరీస్ ఒకేసారి వచ్చి ఇంత హై లెవెల్ డిస్కషన్స్ జరగడం ఇదే మొదటిసారి. దాంట్లో ఇండియా పార్ట్ ఏంటి, ఇండియా ఏం మాట్లాడుతుంది అనే పాయింట్స్ మనకి విక్రమ్ మిశ్రీ గారు కానీ, రణధీర్ జైస్వాల్ గారు కానీ, హీస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి, వాళ్ళు మనకి కేటగారికల్ గా చెప్పిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, క్రాస్ బార్డర్ ఉగ్రవాదం. ఈ బ్లాక్ లో అసలు ఒక సానిటీ ఉండాలన్నా, ఈ ఏరియాలో ఎకనామిక్ స్టెబిలిటీ ఉండాలన్నా, పాకిస్తాన్ తో ఎటువంటి డిస్కషన్ అయినా, డిబేట్ అయినా జరగాలన్నా, అది వన్స్ ఆ ఉగ్రవాదాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీలు కట్టేసిన తర్వాత జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇవాళ చాలా బలంగా చెప్పాం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక 3-4 నెలలు మనం వెనక్కి వెళ్ళినా కూడా, అఫ్ కోర్స్ ఆ ట్రంప్ గారు రాసిన సీజ్ ఫైర్ ట్వీట్ ఏదైతే ఉందో దానికన్నా ముందు మనం వెళ్తే చైనా చాలా అండర్ప్లే చేయడానికి చూస్తుంది ఈ ఎంటైర్ ఇష్యూని. ఏమని, ఇన్ఫాక్ట్ ఆయన ట్వీట్ వేసిన తర్వాత కూడా, మన యుద్ధం ఆపిన తర్వాత ట్వీట్ వేసాడు ఆయన, పాకిస్తానీ నెరేటివ్ చాలా బలంగా పుష్ చేసింది. ఏదైతే మేము ఎటర్నల్ విక్టిమ్స్ అని పాకిస్తాన్ ఒక గేమ్ ఆడుతుంటది కదా, లేదు మాకేం తెలియదు, మేమేదో మా బ్రతికేదో బ్రతుకుతుంటే ఇండియా మమ్మల్ని తొక్కేద్దామని చూస్తుంది, నలిపేద్దామని చూస్తుంది అని చెప్పి ఆ థియరీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ప్రపంచం మొత్తానికి పాకేలా చేసింది ఈ గ్లోబల్ టైమ్స్. ఈ గ్లోబల్ టైమ్స్ అనేది చైనీస్
చైనీస్ మీడియా అవుట్లెట్. దాంట్లో భాగంగానే జూన్ లో జరిగింది ఒక SCO, ఈ డిఫెన్స్ మినిస్టర్స్ అందరూ కలిసే మీట్. అది రాజ్నాథ్ సింగ్ గారు కూడా వెళ్ళారు. అక్కడ అసలు పెహల్గామ్ అనే మెన్షనే లేదు. మార్చ్ లో జరిగిన జాఫర్ ఎక్స్ప్రెస్ గురించి రాశారు వాళ్ళు, ఉగ్రవాదానికి పాకిస్తాన్ బలవుతుంది అది ఇది అని. మరి మనకి జరిగిన దాడి గురించి, పెహల్గామ్ గురించి ఒక్క మెన్షన్ కూడా లేకపోయేసరికి ఆయన సంతకం పెట్టలేదు, లేచి వచ్చేసారు. కాబట్టి ఈసారి మోదీ గారు వచ్చినప్పుడు దాని గురించి మళ్ళీ ప్రస్తావన తీసుకురారేమో అనుకున్నారేమో, కానీ మనం మళ్ళీ చాలా క్లియర్గా నిక్కచ్చిగా చెప్పాం, ఎటువంటి డైలాగ్ అయినా డిబేట్ అయినా జరగాలంటే ముందు ఇక్కడ జరుగుతున్న ఈ క్రాస్ బార్డర్ ఈ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా కట్ చేయాలి. మాకు ప్రప్రథమంగా కావాల్సింది అదే, దాని తర్వాత బిజినెస్ మాట్లాడదాం అనే మీనింగ్ వచ్చినట్టు ఇండియన్ నెరేటివ్ ఉంది. నెంబర్ 2, బైలాటరల్ ట్రేడ్ గురించి ఏదైతే ఒక డిస్కషన్ నడుస్తుందో, ఇది నేను ఇండియాకి చైనాకి మధ్యలో జరిగిన మాటల గురించి మాట్లాడుతున్నాను నేను. దాన్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేయాలి. మన రెండు దేశాలు హై పాపులేషన్ ఉండే కంట్రీస్, ముఖ్యంగా భారతదేశం ఫ్యూచర్ ఉండే కంట్రీ, మన పాపులేషన్ ఇంకా యంగ్ ఉంది. ఇలాంటి టైంలో చైనాతో మన కోఆపరేషన్ మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనకు ముఖ్యంగా కావాల్సింది ఎకనామిక్ కోఆపరేషన్. సో మనం ఇచ్చేవి కదా, మనం తీసుకునేవి కూడా ఏంటి అనే పాయింట్స్ మీద డిస్కషన్ నడిచింది. అండ్ ఆఫ్ కోర్స్ లెట్ మీ బి వెరీ క్లియర్, ఇదే డిస్కషన్ ఇలా జరుగుతుంది ఇండియాకి చైనాకి ఇలా ఆగస్ట్ సెప్టెంబర్ లో అని జనవరిలో చెప్పినా ఎవడో నమ్మేవాడు కాదు. అంత కోల్డ్నెస్ మనం మెయింటైన్ చేసాం చైనాతో. అండ్ మెయింటైన్ చేయడంలో తప్పు కూడా లేదు, కానీ ట్రంప్ గారు మనల్ని నీట్ గా పుష్ చేశారు చైనా వైపు. ఇప్పుడు దాని పర్యవసానాలు అమెరికా చూస్తుంది. రేపు పొద్దున్న తైవాన్ టేక్ ఓవర్ చేయాలన్న చైనీస్ ఈస్టర్న్ థియేటర్ చాలా కామ్ గా ఉండాలి, ఎక్కువ హడావుడు ఉండకూడదు. భారతదేశంతో ఒక ఫ్రెండ్షిప్ ఉండాలి. చైనా కూడా అవసరం, ఇది మనకి ఎంత అవసరం చైనాకి అంతకన్నా అవసరం ఉంది. అలాంటప్పుడు ఇండియన్ ఎయిర్ బేసెస్ ని, నేవల్ బేసెస్ ని అమెరికాని వాడనివ్వకుండా చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు చైనా. దట్స్ ఎ బిగ్ లాస్ ఫర్ అమెరికా. అండ్ దాని రూపకర్త ఎవరు? DJT. మూడోది బార్డర్ మేనేజ్మెంట్. మనకి చైనాకి 3400 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఇట్స్ వెరీ బిగ్ బార్డర్. అండ్ ఇప్పటికి ఇవాళకి కూడా మనకు బార్డర్ డిస్ప్యూట్ నడుస్తుంది. వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ ని సౌత్ టిబెట్ అంటారు. వాళ్ళు సింపుల్ గా చెప్పిన మన లోపల ఉండే చాలా వరకు భూభాగాన్ని అది వాళ్ళదని వాళ్ళు ప్రచురించుకుంటారు, పబ్లిష్లు కొట్టి చాలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంతెందుకండి, అరుణాచల్ ప్రదేశ్ ని వాళ్ళు సౌత్ టిబెట్ అంటారని వీళ్ళు ఎంతమంది తెలుసు? వాళ్ళ కన్నంతా మన నార్త్ ఈస్ట్ ఇండియా మీద ఉంది, చాలా రోజుల నుంచి ఉంది. ఏది ఎప్పుడు లాగేద్దామని చూస్తున్నారు. అలాంటి దగ్గర మనకు సామరస్యం కావాలి, రెండు దేశాలు కలిసి మాట్లాడుకోవాలి, కూర్చొని ఏ గీతలు ఆ గీతలు గీసుకోవాలి. దాని పరంగా కూడా ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ముందుకు వెళ్దాం అనే డిస్కషన్ ఒకటి నడిచింది SCOలో. తర్వాత ఆబ్వియస్లీ ఏదైతే మనం చేసామో, ఏదైతే చైనా చేసిందో, ఈ వీసాలు ఓపెన్ చేయడం కానీ, డైరెక్ట్ ఫ్లైట్లు పెట్టడం కానీ, యూరియాని ఇవ్వడం కానీ, ఏవైతే ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నామో ఆ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తూ దీనివల్ల మన టైస్ చాలా స్ట్రాంగ్ అయ్యాయని చెప్పి మాట్లాడుకుంటూ 2026లో బ్రిక్స్ ఇండియాలో జరగబోతుంది. ఆ బ్రిక్స్ సమ్మిట్కి డైరెక్ట్ ఇన్విటేషన్ కూడా ఇచ్చారు మన మోదీ గారు షీ జిన్పింగ్ గారికి. ఆయన కూడా ఒప్పుకున్నారు. ఆబ్వియస్లీ ఇలాంటి టైంలో చైనా చాలా ఫ్రెండ్షిప్ చేద్దామని చూస్తుంది భారతదేశంతో. చెప్తున్నాను కదా, చైనా హ్యాస్ ఇట్స్ ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇవాళ భారతదేశంతో ఫ్రెండ్లీగా ఉంటే చైనా చాలా బెనిఫిట్. అది ప్లేట్లో వడ్డించి మరీ పెట్టారు. ఎవరు? ఆ రూపకర్త ఇస్ DJT. అఫ్ కోర్స్ చైనాతో పాటు మనకి బయలాటరల్ డిస్కషన్స్ చాలా వేరే దేశాలతో కూడా అయినాయి. నేపాల్ ప్రైమ్ మినిస్టర్తో కలిసాం మనం. మాల్దీవియన్ ప్రెసిడెంట్ ఆయన మొహమ్మద్ ముయిజీ సంథింగ్ ఏదో పేరు ఉంటుంది అండి, ఆయనతో కలిసాం మనం. మయన్మార్ లీడర్తో కలిసాం. ఈ బెలరస్ ప్రెసిడెంట్ లుకాషెంకో ప్రైవేట్ గా అందరితో కలిసాం. ఇన్ఫాక్ట్ ఈ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది కదా, ఆ సెక్రటరీ ఒకతను ఉన్నాడు, మోదీ గారిని రిసీవ్ చేసుకున్న వ్యక్తి, కాయ్చి అతని పేరు. ఆయనతో కూడా డిస్కషన్ జరిగింది. ఇట్స్ ఎ ప్రొడక్టివ్ సమిట్. భారతదేశం గురించి మనం మాట్లాడతాం. అఫ్ కోర్స్ ఇక్కడ ఇంత ప్రొడక్టివ్ గా మనకు జరుగుతుండే దాని రూపకర్త DJT ఉన్నారు కదా, డొనాల్డ్ J. ట్రంప్. ఆయనకి బాగా కావాల్సిన వ్యక్తి అయిన పీటర్ నవారో, ఆయన మళ్ళీ బురతకు స్టేట్మెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు భారతదేశం గురించి. ఆయన మరి ఏం చదివాడో గూగుల్ సెర్చ్ చేసి 2-3 పేర్లు చదివేసి బ్రాహ్మిన్స్ ఈ పదాన్ని వాడేద్దాం, చాలా క్యూట్గా క్లీన్గా ఉంటుంది, భారతదేశం మీద క్యాస్ట్ యాంగిల్ వేద్దాం, డివైడ్ అండ్ రూల్ చేద్దాం, ఏం తెల్లవాడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఏదో ఇరికిచ్చేసేయాలి, వాళ్ళే గొడవపడేలా చేయాలి, మీరు అందరూ బెనిఫిట్ అవ్వట్లేదని చెప్పాలి, ఒక వ్యక్తే బెనిఫిట్ అవుతున్నాడని పుష్ చేయాలి. ఫైనల్ గా మనం చేస్తున్న పని కరెక్టే, మేము ఈ సేవియర్స్ అని చెప్పి 1800s 1700s లో ఒక థియరీ ఉండేది కదా, లేదు మీ ఎవరికి బ్రతకడం రాదు, మేము వచ్చి మీకు నేర్పిస్తాం, మీలో మీరు కొట్టుకోవద్దు అని చెప్పి వాళ్ళే గొడవలు పెట్టేసి మీరు ఇవాళ ఇలా ఉన్నారంటే దానికి కారణం మేమే అనే యాటిట్యూడ్ ఎప్పుడో చచ్చిపోయింది అనుకున్నాం మనం. దానికి మళ్ళీ పునర్జన్మ పోస్తూ మళ్ళీ దాన్ని బ్రతికిస్తూ ఈ పీటర్ నవారో వచ్చి ఓన్లీ బ్రాహ్మిన్స్ బెనిఫిటింగ్ అంటున్నాడు. అది ఏంటి ఆ లాజిక్? ఇక్కడ బ్రాహ్మిన్స్ ఎవరు? ముఖేష్ అంబానీ బ్రాహ్మణ, నయార్ ఎంటర్ప్రైజెస్ బ్రాహ్మిన్సా, రోజ్ నిఫ్ట్ బ్రాహ్మిన్సా, రష్యన్స్ బ్రాహ్మిన్సా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పదవానికి ఎక్కడ దొరికిందో, ఈ పదవైన గూగుల్ సెర్చ్ చేసి ఏదో చాట్ జీపీటీ లేదా కొట్టొచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. అగైన్ క్యాస్ట్ డిబేట్ ఈజ్ అ వెరీ పర్సనల్ థింగ్. మన దేశానికి సంబంధించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఒక అర్థం ఉంది. వాడు ఎవడో బయట దేశం నుంచి ఎటువంటి సంబంధం లేకుండా నోటికి వచ్చింది మాట్లాడితే మనం ఖచ్చితంగా దాన్ని ఖండించాలి, అది తప్పది. పోనీ అలా అనే సూరుకున్నారా ఆయన? చెప్తున్నానుగా ప్యూర్ ఫ్రస్ట్రేషన్ ఇది, అది ఎలా మాడతారు అనే డౌట్ మీకు వస్తే ఈ స్టేట్మెంట్ చెప్పిన ఒక ముందు స్టేట్మెంట్ అది ఏమన్నాడో మీరు వినాలి. ఆయన అంటాడైనా లోపల ఉండే విషయాన్ని కక్కేస్తాడు, మీరు వదిలేయండి, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పాను కదా. ఏ వ్యక్తినైనా మీరు జస్ట్ అలా ఆగి చూడండి, చిరునవ్వు ఒకటి నవ్వండి, మీ పని ఏదో మీరు చేసుకుంటే వెళ్ళిపోండి. అదే ఇవాళ మన భారతదేశం చేస్తుంది. ఆయన ఏమంటాడు? లోపల విషయం ఉంది, మరి చైనాని కలిసేస్తున్నాం, మనం రష్యాని కలిసేస్తున్నాం. వాళ్ళ ఫ్రెండ్ అయిన షేబాజ్ షరీఫ్ కూడా అక్కడే సూట్ వేసుకొని నిలబడి ఉంటే ఆయన కూరలో కరివేపాకులాగా, అప్పుడప్పుడు కూరలో కరివేపాకు కూడా తినాలనిపిస్తుందేమో.
ఈ షేబాజ్ షరీఫ్ తో మాడాలని మాత్రం అనిపించదు. అలా డీల్ చేస్తున్నాం మనం. అలా డీల్ చేస్తుంటే ఆయనకు లోపల ఎక్కడో కాలింది, కాలు ఊరుకున్నాడా, బయటకు మొత్తం కక్కేసాడు. హీ వాజ్ వెరీ క్లియర్. మీరు రష్యాతో చైనాతో బెడ్ ఎక్కి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నాడు. పర్లేదు మనం కూడా మాడొచ్చు, ఆయన మాట్లాడితే మనం కూడా అలాగే మాట్లాడాలి. ఏ భాషకు ఆ భాష, క్విట్ ప్రోకో. ఏ వ్యక్తికైనా మన రెస్పెక్ట్ ఎప్పటి వరకు ఇవ్వాలి, మన దేశం పట్ల వాళ్ళు రెస్పెక్ట్ చూపించే వరకే. ఒళ్ళు కొంచెం దగ్గర పెట్టుకోకుండా సెన్సెస్ లో లేకుండా ఏం మాట పడితే ఆ మాట మాట్లాడితే ఒకసారి అంటే ఓకే, రెండోసారి మళ్ళీ మీరు బెడ్ ఎక్కారు చైనాతో రష్యాతో అంటే మీరు పాకిస్తాన్ ఏం చేస్తున్నారు మీరు? అగైన్ వీళ్ళంతా ఇద్దరు వ్యక్తులు, మట్టిలో కలిసిపోయే వ్యక్తులు. బట్ మనకి దేశాలు ఇంపార్టెంట్, మన నేషనల్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. అమెరికాతో కూడా వాళ్ళు డ్యామేజ్ చేశారేమో కానీ కంప్లీట్ గా వాళ్ళు కూల్చలేరు. వాళ్ళు మానవ మాత్రులు. వాళ్ళు మనం సైన్ చేసిన లెమోవా గానీ, బెకా గానీ, కొమ్కాసా గానీ ఇంకా దే ఆర్ ఆన్ పాయింట్. మనం కలిసి స్పేస్ మిషన్స్ చేస్తున్నాం. మనం బయలాటరల్ ట్రేడ్ జరుగుతుంది. రేపు పొద్దున ట్రంప్ గారు దిగిపోయిన తర్వాత ఇంకో వ్యక్తి ఎక్కుతారు. ఇవాళ మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాం కదా, మీరు ఎంతైనా తెగేదాకా లాగుదాం అని చెప్పి మీరు ఎంతైనా లాగండి. మా ఒంట్లో టెన్సైల్ స్ట్రెంత్ ఎక్కువ. వి విల్ స్టాండ్ అవర్ గ్రౌండ్. కష్టకాలం గడ్డుకాలం ఉంటుంది, బట్ వీడ్ రాదర్ ఫేస్ ఇట్ దాన్ మీ మోచేతి నీళ్లు తాగడం కన్నా మాకు అదే బెటర్ అని ఒక యాటిట్యూడ్ ఉంది కదా. ఆ యాటిట్యూడ్ వల్ల కొత్త ప్రెసిడెంట్ కొంచెం ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కొంచెం భయపడతాడు. లాస్ట్ టైం చేసినప్పుడు ఇండియా చైనా దగ్గర వెళ్ళిపోయింది, దానివల్ల అమెరికాకి చాలా నష్టం జరిగింది అని ఏ రోజైతే అమెరికా రియలైజ్ అవుతుందో ఇండియాని లాగడం ఆపేస్తుంది. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. దాని ప్రతిఫలం ఇవాళ మనకి డాక్యుమెంటేషన్ లో ఏముందో అన్ని దేశాలు రాస్తున్నాయి. పెహల్గామ్ లో జరిగింది దారుణం, ఖచ్చితంగా పర్పెట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని న్యాప్ చేయాలి, మనం మెడ పట్టుకొని బయటికి తీసుకురావాలి అని రాశారు. కానీ అగైన్ చైనా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అక్కడ పాకిస్తాన్ పేరు లేదు, అందరికీ తెలుసు. బట్ దొంగని దొంగ అని చెప్పాల్సిన అవసరం ప్రతిసారి అవసరం లేదు. ఒక దొంగచాటుగా మా దేశంలోకి వచ్చాడు, మా సివిలియన్స్ ని చంపేశాడు అని ఇన్ని నెలగా మనం ఒకటే మాట మీద ఉన్నాం కదా, మాట మార్చలేదు. ఆ ఉగ్రవాదులు సృష్టించే ఫ్యాక్టరీ పాకిస్తాన్ ఉందని మనం చెప్తున్నాం. అందుకని ఈసారి చైనా పాకిస్తాన్ పేరు రాయకపోయినా ఇప్పుడు మనకుండే గుంపులోనే ఆ బ్లాక్ షీప్ ఉందని చెప్పి అందరికీ తెలుసు. ఒక పాకిస్తాన్ కి వాళ్ళ ఫ్రెండ్స్ అజర్బైజాన్ కి, తుర్కీకి తప్పితే. అందుకని ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ మన భారతదేశంలోనే మీరు ఎస్ఏకి వెళ్ళాల్సిన అవసరం అంటే అక్కడ పాకిస్తాన్ వస్తుంది కదా అంటే దర్ ఇస్ అ సేయింగ్. డిప్లొమసీలో కానీ జియో పాలిటిక్స్ లో కానీ మనం రూమ్ లోపల ఉండడం బెటర్, రూమ్ బయట ఉండడం కన్నా. ప్లస్ ఇవాళ మనకు ఉండే లివరేజ్ ఏంటో వీడియో బిగినింగ్ లో నేను చెప్పిన ఆ సీన్ ఏదైతే ఉందో, ఆ దిస్ ఇస్ సినిమా మూమెంట్ ఏదైతే ఉందో అది క్లియర్ గా అర్థమైపోతుంది కదా. మీరు ఎంతైనా లాబింగ్ చేయండి, ఎవరితో సంతకం పెట్టించుకొని ఎవరి ఫ్రెండ్లు అయినా మీరు రూమ్ లోపలికి రండి. కానీ మన దేశానికంటూ ఒక సత్తా లేకపోతే, ఒక జీడిపి లేకపోతే, ఒక లెవెల్ లేకపోతే, ఒక స్థాయి లేకపోతే లోపల షేబాజ్ షరీఫ్లా చేతులు కట్టుకొని ఉండాల్సిందే. ఆయన అనుకుంటుంటాడు ఖచ్చితంగా లోపల ఉండడం కన్నా బయటే ఉండాల్సింది, మనం అటెండ్ అవ్వకుండా ఉండాల్సింది అని. పునః వంకాయని పంపించున్నా ఆ మునీర్ని మంచి ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని లోపలికి వచ్చేవాడు, మెడల్స్ గట్రా తగిలించుకొని. ఆ మెడల్స్ దేనికని అడిగితే ఆయనకి సమాధానం ఉండదు. అందుకని చెప్తున్నాను కదా, దేశం ఎదగాలి, తర్వాత ఏదైనా ఏ డిప్లొమసీ అయినా మనం చేయొచ్చు, బట్ ముందు దేశం ఒక లెవెల్కి వెళ్ళాలి. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, మనం ఇదంతా ఎనిమీస్ క్రియేట్ చేసుకోకుండా చేస్తున్నాం. రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, రష్యా నుంచి ఆయిల్ మనం కొనుక్కుంటున్నాం. కానీ అదే రష్యా ఎవరి మీద అయితే యుద్ధం చేస్తుందో, ఎవరితో అయితే యుద్ధం చేస్తుందో, EU కానీ అమెరికా కానీ తెగ మాడేస్తుంది కదా. మీరు ఎలా చేస్తారు, మీరు యుక్రెయిన్తో యుద్ధం చేస్తుంటే ఆ యుక్రెయినే మనతో ఇవాళ మాట్లాడింది. జెలెన్స్కీ గారికి మోదీ గారికి ఫోన్ కాల్ జరిగింది. ఐ థింక్ ఇది 1 day బిఫోర్ జరిగింది, 36 hours ago. ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి. అగైన్ భారతదేశం ఎప్పటి నుంచో చెప్తున్నమాట, పీస్ అండ్ స్టెబిలిటీ ఆ రీజియన్లో ఉండాలి, దానికోసం మేము ఏం చేయాల్సి వచ్చినా అది మేము చేస్తాం. అండ్ క్రూడ్ ఆయిల్ కొనడం యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నట్టు కాదని చెప్పి మనమే కాదు యుక్రెయిన్ కూడా నమ్ముతుంది. అది ఎలా అనే డౌట్ మీకు వస్తే, మనం క్రూడ్ ఆయిల్ కొంటాం, దాన్ని రిఫైన్ చేస్తాం, డీజిల్ చేస్తాం. ఆ డీజిల్ కొనే దేశాల్లో యూరోపియన్ దేశాలు ఉన్నాయి, వాళ్ళు మనకు టార్గెట్ పెట్టారు, చెక్ పెట్టారు మనకి. 2026 Jan 21 కల్లా మీరు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపకపోతే మీ ఆయిల్ మేము కొనం, దాని మీద శాంక్షన్ చేస్తాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా. వీళ్ళందరికీ కర్త కర్మ క్రియ అయిన యుక్రెయిన్ ఇవాళకి మనతో డీజిల్ కొంటారు. ఏ డీజిల్ మనం బయట దేశాల నుంచి, అందులో రష్యా నుంచి కొంటున్న అదే క్రూడ్ ఆయిల్ ని మనం రిఫైన్ చేసి అమ్మితే ఆ డీజిల్ ని యుక్రెయిన్ కొనుక్కుంటుంది. అంటే ఇండైరెక్ట్ గా రష్యా నుంచి యుక్రెయిన్ కొనుక్కుంటున్నట్టే కదా. ఈ ఇంత చిన్న పాయింట్ మీరు ఎలా మిస్ అయ్యారు? మీరు అంటే మీ నేషనల్ ఇంట్రెస్ట్ కరెక్ట్ గా ఉండే వరకు మీరు ఏదైనా చేస్తారు, ఎన్నైనా మాడతారు మీరు. బట్ సపోజ్ ఒక దేశం సోవరెన్ గా నిలబడితే, మేము మీ వసాల్ స్టేట్ కాదు అని చెప్పగలిగితే మీకు లోపల ఎక్కడో కాలుతుంది. కానీ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు మీరు, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి. ఇవాళ US ఇంకా ప్రెషర్ పెడుతుంది. మీరు జనవరి దాకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు వెంటనే శాంక్షన్లు కొట్టండి ఇండియా మీద, మా వరకు మా మాట సరిపోవట్లేదు, మా ప్రెషర్ చాలట్లేదు అని. అంటే 4 sides నుంచి ప్రెషర్ పెట్టడానికి చూస్తుంది ఇవాళ అమెరికా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కడో దగ్గర లొంగేస్తాం, మన ఎకానమీకి భంగం కలిగే రోజు మనం లొంగిపోతాం అని. నథింగ్ కెన్ బి ఫర్దర్ ఫ్రమ్ ద ట్రూత్. ఇవాళ మనం ఎగ్జాంపుల్ సెట్ చేసి చూపించే EU కూడా వినే పరిస్థితిలో లేదు ఇవాళ. అమెరికా ఎంత ప్రెషర్ పెట్టినా కూడా EU కూడా డీజిల్ అవసరమే కదా. శాంక్షన్ లేసి ఎవరి దగ్గర ఉంటుంది? ఇరాన్ దగ్గర ఉంటుందా? ఇవాళ రోజున ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ గారిని ఏదైనా చేసేస్తుందని చెప్పి ఎన్ని థియరీస్ బయట ఫ్లోట్ అవుతున్నాయంటే, మీకు అసలు ఇంటర్నెట్ ఇస్ అ వైల్డ్ ప్లేస్. అది సరే, ఒక థియరీ అయితే నాకు మైండ్ బ్లో అయిపోయింది. ట్రంప్ గారి ప్రాణానికి అపాయం ఉంది, అది ఎవరి నుంచి అంట? ఇజ్రాయెల్ నుంచి అంట. ఇజ్రాయెల్ మొజాడ్ కలిపి ట్రంప్ ని లేపేస్తే, ట్రంప్ ఒక్కనొక రోజు అన్నాడు ఒక 2-3 months ago, నా ప్రాణానికి ఏదైనా అయితే దానికి కారణం ఇరానే అని. అప్పుడు US ఇరాన్ మీదకి బలంగా వెళ్తుంది. అలా బలంగా వెళ్ళడం ఇజ్రాయెల్కి కావాలి కాబట్టి
మొజాడ్ ఒక ప్లానింగ్ లో ఉందని చెప్పి ఒక థియరీ ఫ్లోట్ అవుతుంది. లేదు అది కాదు, ట్రంప్ గారు నిజంగా ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారు, ఆయన ఫోటో కూడా ఒకటి బయటకు వచ్చింది, అలా మన వాళ్ళతో గోల్ఫ్ గేమ్ ఆడుతున్నారు ఆయన, ఇవాళతో నిన్నటితో ఫోటో, ఆయన అంతా హీస్ ఇన్ గుడ్ హెల్త్ ఓన్లీ, కానీ అది ఆయన కాదని, ఆయన బాడీ డబుల్ అని. అంతెందుకు అలాస్కాకి పుతిన్ గారు వెళ్ళలేదని, పుతిన్ గారు బాడీ డబుల్ వెళ్ళారని. యానిమల్ సినిమాలో ఉంటుంది కదా, అనిల్ కపూర్ గారికి ఒక బాడీ డబుల్ ఎలా అయితే ఉంటాడో అలా 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 ఒక వ్యక్తిని క్రియేట్ చేసి పంపిస్తున్నారని చెప్పి ఒక థియరీ ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు ఇన్ని థియరీస్ ఫ్లోట్ అవుతున్నప్పుడు మన జేడీ వ్యాన్స్ గారు, ఆయనకి 41 ఏళ్ళు, ఆయనకి చాలా దశాబ్దాల తర్వాత యంగెస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆయనకన్నా ఒక వ్యక్తి యంగ్ ఉన్నాడు, ఆయన పేరు ఎగ్జాక్ట్ గా నోటికి రావట్లేదు, బట్ లాంగ్ బ్యాక్. సో మీ ఇద్దరికి ఇంత వ్యత్యాసం ఉంది కదా వయసులో, రేపు పొద్దున్న డొనాల్డ్ ట్రంప్ గారికి ఏదైనా అయితే మీరు ఆ పవర్ని అజ్యూమ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారంటే ఆయన ఒక సమాధానం చెప్పాలి. లేదంటే ఆయన పర్వాలేదు, అంత బాగానే ఉంది, ఆయన బాగానే ఉన్నాడు కాబట్టి గోల్ఫ్ అది ఆడుతున్నారు, రాత్రి మా అందరికన్నా లాస్ట్ ఆయనే పడుకుంటాడు, లాస్ట్ ఫోన్ కాల్ ఆయనే చేస్తాడు, ఫస్ట్ ఫోన్ కాల్ మళ్ళీ లేచి మా అందరికన్నా ముందు లేస్తాడు, ఆయన చాలా అటెంటివ్గా యాక్టివ్గా ఉన్నాడు. కానీ గాడ్ ఫార్బిడ్ ఏదైనా జరిగితే నేను నాకుండే 200 days ఆఫ్ ఆన్ గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అని. ఇప్పుడు ఇది కొంచెం ఎక్స్ట్రా స్టేట్మెంట్ అయిపోయింది, దీనివల్ల ఇంటర్నెట్ మొత్తం షేక్ అవుతుంది. Well, I've gotten a lot of good on-the-job training over the last 200 days, but also say that the president is in incredibly good health. He's got incredible energy. ఎనీవేస్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ అది కాదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న అమెరికా ఈగోకి పోయి మనం ఇంకా బ్రిటిష్ ఇండియానే అనుకొని ఆయన ఫ్రెండ్స్తో కానీ ఆ గవర్నమెంట్ కానీ భారతదేశం మీద జోక్ లేయడం, భారతదేశాన్ని అంత తక్కువ చేసి మాట్లాడడం, మన రూపాయి మీద నవ్వుకోవడం, వెకిలి వేషాలు వేయడం. They'll do trade with the rupee currency with the BRIC nations instead of the US dollar. There are a lot of things I worry about. The rupee becoming a reserve currency isn't one of them. Right. No, ఇలాంటి టైంలో ఇది అవసరమా? మనం ఎప్పుడు అంటుంటాం కదా, ఇప్పుడు ఏ దేశానికి 2 front war 3 front war అంత మంచిది కాదని. చైనా కూడా దాన్నే మెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకేసారి ఒక దేశంతోనే యుద్ధం. ప్రస్తుతానికి ఆ ఎదిరి, ఆ శత్రువు ఎవరైతే మనకు ఉన్నాడో ఆ వ్యక్తి పేరు డొనాల్డ్ ట్రంప్ అయి ఉండాలి కాబట్టి భారతదేశం మన ఫ్రెండ్ అనుకుంటుంది చైనా. బట్ అమెరికా లేదు, అందరితో నేను గొడవ వేసేసుకుంటా, అందరి మీద టారిఫ్లు కొడతా, ఈ దేశం ఆ దేశం ఏ దేశం అని కాకుండా ఉన్నానంటే, ఎందుకంటే నా కింద చాలా మంచి జీడిపి ఉంది, మంచి ఫౌండేషన్ మీద మన దేశం కూర్చుంది అనుకొని మనం ప్రవర్తిస్తే కాలం ముందు మనం మానవ మాత్రులం. మనం కాలం ఎవరిని క్షమించదు. ఉన్నంత కాలం మన నేషనల్ ఇంట్రెస్ట్ మనం ముందు పెట్టుకుంటూనే ఎవరికి భంగం కలగకుండా చూసుకుంటూ ఉండాలి, అంతే. నా సైడ్ నుంచి నేను చెప్పగలిగేది ఒకటే, ఏ దేశం ఎంత వైలెంట్ గా బిహేవ్ చేసినా, ఎంత బుర్ర తక్కువగా మాట్లాడినా కూడా మనం చాలా గ్రేస్ఫుల్ గా ఉండాలి, మన పని మనం చేసుకుంటూ ఉండాలి. మన నేషన్ మనకు ముందు రావాలి, మన నేషన్ తర్వాతే, మన దేశం తర్వాతే వేరే వాళ్ళ ఇంట్రెస్ట్ మనకు ముందు రావాలి దానికన్నా. అందుకే చెప్తున్నాను, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్. ఇవాళ మనం ఆ రూమ్ లో ఎస్సీఓ రూమ్ లో ఉండడం మనకి ఇంపార్టెంట్. అదే రూమ్ లో షేబాజ్ షరీఫ్ ఉన్నా కూడా ఈ దిస్ ఇస్ సినిమా మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ సెట్ చేసింది కంప్లీట్ గా. మనకి ఇవాళ రోజున షేబాజ్ షరీఫ్ అంటే నాకు అదే గుర్తొస్తుంది, ఆ ఇమేజ్ ఏదైతే చార్లీ చాప్లిన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఆ ఎక్స్ప్రెషన్ గుర్తొస్తుంది. మళ్ళీ ఆయన పుట్టాడనే రేంజ్ లో ఇచ్చాడు ఆయన. లోపల భయం, ఆ బెరుకు అదంతా అలాగే లోపల ఉంచుకుంటాం. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. ఇదే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ని ముందు షాంఘై 5 అని పిలిచేవాళ్ళు. షాంఘై 5 అని అప్పుడు 5 దేశాలు ఉండేవి. చైనా, రష్యా, కజకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్ ఇలాంటి 5 దేశాలు ఉండేవి. వీటిని షాంఘై 5 అని పిలిచేవాళ్ళు. ఇది ఎప్పుడు ఫామ్ అయింది, ఏ ఇయర్ లో? దిస్ ద క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇస్ 1994, బి ఇస్ 1995, సి ఇస్ 1996, డి ఇస్ 2001. మీరు తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి, అజయ్ ఫ్రమ్ ఏ జూడ్ అని రాస్తా ఉన్నాడు, వచ్చేస్తుంది. టిక్ మార్క్ ఉంటుంది, వెరిఫైడ్ ప్రొఫైల్ అండ్ ఇట్ హ్యాస్ 1 million followers. మీరు టక్కన వచ్చేయచ్చు, అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్లీ రండి. లేటెస్ట్ న్యూస్ అక్కడ స్టోరీస్ లో చూడొచ్చు, మై టేక్ ఆన్ డిఫరెంట్ థింగ్స్. అండ్ నా ఫ్యాషన్ మీద కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. పోస్ట్లు, రీల్ గట్టిగా పడతాయి. అండ్ ఒకవేళ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ లేకపోయినా కూడా ఏజూడ్ రీల్స్ అనే పేజ్ లో ఉంటుంది, మన పేజ్ అది. డెఫినెట్లీ వాళ్ళని నా టీంని పెట్టేయమంట. అండ్ ఏజూడ్ గ్లోబల్ ఇస్ అవర్ ఇంగ్లీష్ ఛానల్. నా కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఇట్స్ అ గ్రేట్ ఛానల్. మీరు కూడా కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటే ఇంగ్లీష్లో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా కారణం. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, రిటెన్షన్ నార్మల్ విషయాలు కాదు. అది ఆన్ ఎ డైలీ బేసిస్ ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా ఈ వీడియోస్. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. అగైన్ దీనికి ప్రీక్వెల్ లో ఉంటుంది ఆ వీడియో. అసలు ఎస్సీఓ సమ్మిట్ లో ఏ బేసిస్ మీద ఇండియా చైనాతో ఆ ఫ్రెండ్షిప్ చేస్తుంది, దేనికి వెళ్తుంది అనే డౌట్ మీకు వస్తే ఆ ప్రీక్వెల్ వీడియో ఇక్కడ ఉంది. ఈ వీడియోకి అసలు ఎస్సీఓ కన్నా ముందు, అసలు జూన్ మార్చి పెహల్గామ్ కన్నా ముందు మనకు సీక్రెట్ లెటర్ వచ్చింది చైనా నుంచి, మార్చిలో. ఇది దాని మీద మీకు కుతూహలం ఉండి దాని గురించి మీరు ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.